కొన్ని పండుగలు ప్రాంతాలకు గుర్తింపును తీసుకొస్తాయి. మరికొన్ని కొంతమంది మాత్రమే జరుపుకుంటారు. నెల్లూరులో జరిగే పండుగకు మాత్రం దేశం నలుమూలల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. 5 రోజుల పాటు ఘనంగా జరిగే ఆ వేడుకే బారాషాబాద్ రొట్టెల పండుగ. ఇంతకీ ఈ పండుగకు అంత ప్రత్యేకత ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఘనకీర్తి కలిగిన బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ విశేషాలపై ఐన్యూస్ ప్రత్యేక స్టోరీ ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాకే విశిష్టతను తెచ్చిపెట్టే వైవిధ్య ఉత్సవమే బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కోరిన కోరికలు తీర్చుతుందని విశ్వసించే ఈ రొట్టెల పండుగ వెనుక ఘనమైన చరిత్రే ఉంది. నుంచి 19 దాకా నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. ఈ బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకి అరేంజ్మెంట్స్లో ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడా, అజీజ్ మేయర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఇది ఒక పవిత్రమైన స్థలం, దీన్ని బాగా డెవలప్ చేస్తానే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక మంచి ఘాటు కడతాను డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు. ఆ ఘాటు కట్టడం జరిగింది. తర్వాత ట్రీ ప్లాంటేషన్స్ అవన్నీ చక్కగా చేశారు. ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రేయర్ హాల్ కట్టాలని ప్లాన్ చేశారు. ఆ ప్లేయర్ హాల్కి ఆ రోజు శాంక్షన్ చేశాం. నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఒకసారి రొట్టెల పండుగ తీసుకురావటం, అప్పుడు 15 కోట్లు 20 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. 2014కి రొట్టెల పండుగ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 4 లక్షల మంది. ఏదేమైనా మున్సిపల్ కమిషనర్ గారికి అప్పుడు చెప్పాను, ఈ పండుగని ఘనంగా చేయండి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ, ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారో అక్కడ డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి. దీనికి ఖచ్చితంగా ఒక పవిత్రమైన స్థలం. నాకు తెలిసి 414 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నది. అసలు రొట్టెల పండుగను ఎందుకు జరుపుకుంటారో దాని చరిత్ర ఏంటో ఒకసారి చూస్తే ఈ వేడుకకు 360 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో 1651లో సౌదీలోని మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటక ప్రాంతంలో హైదర్ అలీ, నెల్లూరులో నవాబు పాలన ఉండేది. ఆ సమయంలో వివిధ ప్రాంతాల్లో మత విభేదాలు రాజుకున్నాయి. తమిళనాడులో వాలాజా రాజులపై దండెత్తడానికి బీజాపూర్ సైన్యం బయలుదేరింది. వారితో పాటే ప్రచారానికి వచ్చిన మక్కా వీరుల బృందం కూడా అడుగులు కలిపింది. బాలాజాకు గుర్రాలపై నెల్లూరు మీదుగా వెళుతుండగా కొడవలూరు మండలం గండవరం దగ్గర తమిళనాడు సైన్యం ఎదురైంది. దీంతో 2 వర్గాల మధ్య హోరాహోరీ యుద్ధం జరిగింది. ఈ కథన రంగంలో ఆ 12 మంది వీరుల తలలు గండవరంలో నేలరాలాయి. మొండాలు మాత్రం గుర్రాలపైనే నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరినట్లు చరిత్ర చెబుతోంది. బారా అంటే 12, షహీద్ అంటే అమరులైన వారని అర్థం. ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యం అంటే గుర్తుకొచ్చేది నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక మతాలు, అనేక జాతులు, అనేక కులాలు ఉన్నప్పటికీ వారికి ఒక్కొక్క ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. కానీ నెల్లూరులో బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ అంటే ప్రపంచ నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చి కులాలకు మతాలకు అతీతంగా భక్తులు ఇక్కడికి వచ్చి మత సామరస్యాన్ని చాటుకుంటూ ఇక్కడ కోరికలు తీర్చుకోవడం మనకు వస్తున్నటువంటి ఆనవాయితీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి రాష్ట్ర పండుగ ఈ యొక్క బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ. ఈ యొక్క పండుగలో భారతదేశం నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఈ యొక్క రొట్టెల పండుగకు రావటం ఆనవాయితీగా ఉంది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైనటువంటి ఈ యొక్క బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ చాలామంది తమ తమ కోరికలు తీర్చుకొని అలాగే తీరిన కోరికలను మళ్ళా కృతజ్ఞత తెలిపే విధంగా ఈ యొక్క పండుగ ఆనవాయితీ జరుగుతూ ఉంది. వేల సంఖ్యల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రావటం, ఉచిత అన్నదాన కార్యక్రమాలు
17, 18, 19 ఈ 3 రోజులు కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులకు ఉచిత అన్నదానం చేయడం జరిగింది. ఆ స్వర్ణాల చెరువు దగ్గర నిత్యం దుస్తులు ఉతికే రజక దంపతులకు ఓ రోజు రాత్రి కలలో మృతవీరులు కనిపించారట. అప్పటికి నెల్లూరును పాలిస్తున్న అర్కట్రాజు భార్య అనారోగ్యంతో ఉండడం, తమ మృతదేహాలు కలిసిన ప్రాంతంలోని మట్టిని తీసుకెళ్లి తిలకంగా దిద్దితే ఆమె అనారోగ్యం తగ్గుతుందని కలలో చెప్పారట. ఈ సమాచారాన్ని భటుల ద్వారా రాజుకు తెలియజేశారంటారు. రాజు కూడా దీనికి అంగీకరించడంతో కొద్ది రోజులకి ఆమె అనారోగ్యం తగ్గిపోయిందట. దీంతో రాజు రాణి ఇద్దరూ ఈ చెరువు దగ్గరకొచ్చి మత ప్రచారకులు మట్టిలో కలిసిన చోట దర్గాలు కట్టించి పూజలు చేశారు. ఇలా పూజలు చేసేందుకు వచ్చేటప్పుడు తమతో పాటు తెచ్చుకున్న రొట్టెలను ఇక్కడే తిని మిగిలిన వాటిని అక్కడి వారికి పంచేవారట. అలా చెరువు దగ్గర రొట్టెలు తినడం, పక్కవారికి ఇవ్వడం ద్వారా ఈ పండుగకు ప్రాధాన్యం సంతరించుకుంది. బారా షహీద్ దర్గా రొట్లు పండుగ 17వ తేదీ సందల్ మాలిక్, 18 గంధం, 19 రొట్లు పండుగ కాబట్టి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ చూసేదానికి దర్గా కమిటీని ఏర్పాటు చేసి ఖాదర్ బాషా అనే చైర్మన్ని కూడా ఒక ఏర్పాటు చేసి అదేవిధంగా మరియు కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే భక్తులకు ప్రతి నిత్యం మా చైర్మన్ గారు కానీ అదేవిధంగా కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్క భక్తుల్ని జాగ్రత్తగా చూసే బాధ్యతలు ఇచ్చి అదేవిధంగా ప్రతి నిత్యం మా ఎమ్మెల్యే గారు ఈ బారా షహీద్ దర్గా మీద రొట్టెల మీద దృష్టి పెట్టి అది మరియు మా గిరిధరెడ్డి గారు కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ పరిశీలించి ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయా, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే చాలా బాగా చేసే పరిస్థితులు కూడా సౌకర్యాలు కల్పించారు. రొట్టెల పండుగపై మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం దర్గా ఉన్న ప్రాంతం నుంచి ప్రయాణించే యాత్రికులు ఇక్కడ కాసేపు కూర్చుని సేద తీరేవారట. వారు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను చెరువు దగ్గర తిని చెరువులోని నీళ్లు తాగి వెళ్లేవారట. అలా దర్గా దగ్గర రొట్టెలు తిని చెరువులో నీళ్లు తాగితే శుభం జరిగేదని, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత చేకూరేదని భక్తుల్లో నమ్మకం కలిగింది. రొట్టెల పండుగ అనేటువంటిది దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. మేము మొట్టమొదట వచ్చేటప్పుడు చాలా చిన్న గ్యాదరింగ్ ఉండేది. ఒకరోజు రొట్టెల పండుగ జరిగి, రొట్టెల పండుగ అంటే అన్ని పండుగలతో పాటు ఇది ఒక పండుగ కింద అందరం కలిసి వచ్చేవాళ్ళం, స్నేహితులు అందరం ఉండేవాళ్ళం, అందరం కలిసి పాల్గొని మళ్ళీ తిరిగి వెళ్ళేవాళ్ళం. ఇవాళ రొట్టెల పండుగ విషయంలో రొట్టెలు వదిలేటప్పుడు అందరూ కలిసే ఈ రొట్టెలను వదలడము, పట్టుకోవడం, వాటిని మరొకరికి ఇవ్వడం, కుటుంబాలే మన దేశ విదేశాల నుంచి కూడా తరలి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ రావడం అని అంటే దీనికి అనేక మంది పెద్దలు చేసినటువంటి ప్రయత్నాలు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు, శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు, ఇలాంటి పెద్దలందరూ కలిసినటువంటి ప్రయత్నం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకుంటూ ఉన్నాం. నెల్లూరు జిల్లా ఆర్కాడ్ నవాబుల పాలన కిందకు వచ్చిన సమయంలో ఓసారి నవాబు తన భార్య బేగంతో కలిసి ఉదయగిరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వారు బారా షహీద్ దర్గా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో నవాబు భార్య కాలు తట్టుకుని కింద పడ్డారట. తర్వాత అక్కడ నుంచి తమ రాజధానికి వెళ్లారు. కొన్నాళ్లకు నవాబు భార్యకు జబ్బు చేసి మంచాన పడ్డంతో ఎంతకీ నయం కాలేదు. బేగం కాళ్లు తట్టుకుని కింద పడిన చోట 12 సమాధులున్నాయని, ఆ ప్రదేశాన్ని తవ్వించి అభివృద్ధి చేస్తే జబ్బు తగ్గుతుందని కలలో నవాబుకు చెప్పిందట ఓ దివ్యమూర్తి. వెంటనే నవాబు అక్కడి సమాధులను వెలికితీసి దర్గాను నిర్మించారని చెబుతారు. ఇది జరిగిన కొన్నాళ్లకు బేగం వ్యాధి పూర్తిగా నయమైందని అంటారు. దర్గా ప్రాశస్యం అనతి కాలంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఇక్కడకు వచ్చే వారి సంఖ్య ఎక్కువైంది.
దర్గాలో అమరవీరుల సమాధులను దర్శించుకుని తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్ని భుజించి నెల్లూరు స్వర్ణాల చెరువులో నీళ్లు తాగేవారు. రొట్టెల రూపంలో ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయన్న ప్రచారం వ్యాపించింది. అలా రొట్టెల పండుగ రూపం సంతరించుకుందని కూడా చెబుతారు. దర్గా అనగానే ఎవరైనా ఒక మతానికి సంబంధించిన స్థలంగా భావిస్తారు. కానీ నెల్లూరు రొట్టెల పండక్కి అన్ని మతాల వారు వస్తారు. పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, విదేశీయానం ఇలా చాలా కోరికలతో రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఏటా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉండటం మరో విశేషం. రొట్టెలు పంచితే కోరిన కోరికలు తీరుతాయని భక్తులకు గట్టి నమ్మకం. అలా కోరికలు తీరిన వారు కొత్తవారికి రొట్టెలను పంపిణీ చేస్తారు. ఎంతో నమ్మకం ఉండబట్టి ప్రతి ఏటా బారా షాహీద్ దర్గాకు వస్తామంటారు భక్తులు. తమ కోరికలు తీరినందుకు గుర్తుగా ఏటా గోధుమ రొట్టెలను మొక్కులుగా చెల్లిస్తారు. బారా షాహీద్ దర్గా 414 సంవత్సరాల చరిత్ర కలిగిన, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ పండుగ ఒక గవర్నమెంట్ ఫెస్టివల్గా చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పండుగను ఒక ఎప్పుడు లేని విధంగా ప్రఖ్యాతిగాంచిన పండుగగా మన కమిటీ 70 మందితో వేసున్నారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఈ పండుగను జనాలకి అందే విధంగా, అందరికీ సేవ చేసే విధంగా ఈ బారా షాహీద్ దర్గా కమిటీ ఎన్నుకున్నారు. కాబట్టి అందరూ కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. అప్పటికి ఆ కోరిక తీరిన వారి చేతుల మీదుగా రొట్టెలను అందుకుంటారు. కోరిక తీరిన వారు స్వయంగా 5 రొట్టెలను తయారు చేస్తారు. ఒకదాన్ని ఇంట్లో ఉంచి మిగిలిన 4ని దర్గా దగ్గరకు తీసుకొస్తారు. సమాధుల్ని దర్శించుకుని చెరువు వద్దకు తీసుకెళ్లి నీళ్లను తలపై చల్లుకుని తాము ఆశించింది పూర్తి కావాలంటూ వాటిని అవి కావలసిన వారికి అందజేస్తారు. ఎన్ని కోరికలు కోరుకున్నా ఒక్కొక్కరు 5 రొట్టెలు పంచాలన్నమాట. బారా షాహీద్ దర్గాలో 5 రోజుల పాటు 17, 18, 19, 20, 21, 17వ తేదీ వచ్చేసి సందల్మాలి, 18వ తేదీ రాత్రి గంధ మహోత్సవం, అలాగే 19వ తేదీ వచ్చేసి రొట్టెల పండగ, 20వ తేదీ తహలల్ ఫాతిహా, 21వ తేదీ ముగింపు సభ. ఈ 5 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేకంగా పండగ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు అయితే ఒక వారం ముందే వచ్చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మంత్రివర్యులు నారాయణ గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పనులు ప్రారంభించారు. చాలా జాగ్రత్తగా 1.5 నెల పాటు ఇక్కడ పనులన్నిటి కూడా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఈసారి ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చేయడం జరిగింది. దాదాపు గత 5 సంవత్సరాలుగా చూస్తే కోవిడ్ వల్ల జనాలు రావడం తగ్గింది. ఈసారి మేము దాదాపు 20 లక్షల పైగా జనాభా వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. నెల్లూరు రొట్టెల పండుగలో కీలక ఘట్టం గంధ మహోత్సవ వేడుక. ఈ వేడుకను చూసేందుకు భక్తులు తెల్లవార్లు జాగారం చేస్తారు. మత పెద్దలు తెచ్చే గంధం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తారు. దాన్ని అందుకునేందుకు పోటీ పడతారు. నెల్లూరు కోటమిట్టలోని అమినియా మసీదులో కొంతమంది మైనారిటీ నేతలు మొత్తం 12 మంది సభ్యులతో కలిసి 12 బిందెలలో గంధాన్ని కలుపుతారు. ఆపై మేళతాళాల మధ్య ఒప్పొంగిన భక్తజనంతో కలిసి కోలాహలంగా గంధాన్ని దర్గా దగ్గరకు తీసుకువస్తారు. పూలతో అలంకరించిన గంధం బిందెలను ఊరేగింపుగా తీస్తుంటే ముందు భాగంలో మేళతాళాలతో పాటు పకీర్ల జరుబులు, విన్యాసాలు అందరినీ అలరిస్తాయి. ఈ గంధ మహోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు తరలివస్తారు. మొదటి బింద గంధాన్ని 12 సమాధులకు లేపనం చేసి మిగతా 11 బిందెల గంధాన్ని భక్తులకు పంచిపెడతారు. ఈ గంధాన్ని తమ దగ్గరుంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
ನನ್ನ పేరు సగీర్ అంట. నేను కర్ణాటక హాసన నుంచి వచ్చినాము. ఇది కలిపి నేను 2 సార్లు వస్తున్నాము. ఈ స్వర్ణం చెరువులు ఏమంటే జాతి భేదభాదన ఏమీ లేదు. ఈడ వచ్చిన అందరూ కడిమే ఒక 15 లక్షల మంది వస్తారు. అందరికీ మంచిగా అవుతుంది, మాకు కూడా మంచిగా అవుతుంది. 700-800 కిలోమీటర్ నుంచి దూరం వచ్చినాము. ఎందుకంటే ఇది కూడా బారా షహీద్ అంటూ ఉంటుంది, స్వర్ణం చెరువు అంటూ ఉంటుంది. అక్కడ వచ్చింది మీరు దేవుడి దగ్గర ప్రయత్నం చేసి ఇక్కడ స్నానం చేసి ఒక రొట్టెలను తీసి ఒక మనసు సమాధి నెమ్మదిగా తీసుకుంటే తింటే అలా ఎలా దేవుడు అన్నీ చూస్తాడు. నొక్కిన తర్వాత ఏమంటుందంటే ఇక మేము వచ్చి తీసుకుంటున్నాము. ముందున సరి వచ్చి మేము మా దగ్గర వేరే వాళ్ళు తీసుకుంటారు. ఇట్లనే సంవత్సరం పగిలిపోతుంది. రొట్టెల పండుగలో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీంతో ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఆయా ప్రాంతాల నుంచి నెల్లూరు వైపు వచ్చే బస్సుల సంఖ్యను చాలా డిపోల్లో పెంచగా నెల్లూరు బస్టాండ్తో పాటు కొన్ని ముఖ్య సెంటర్ల నుంచి మరో 70 బస్సులను ఆర్టీసీ దర్గా వరకు నడుపుతోంది. అలాగే నెల్లూరు నుంచి విజయవాడ, కడప, చెన్నై, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు భక్తుల రద్దీని బట్టి అప్పటికప్పుడు అదనపు సర్వీసులను కూడా నడుపుతున్నారు. బారా షహీద్ దర్గాకు వచ్చే భక్తులు పనిలో పనిగా నెల్లూరు జిల్లాలోని మరో 3 పవిత్ర దర్గాలైన కసుమూరు, ఏఎస్పేట, వేనాడు దర్గాను దర్శించుకుంటారు.